నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయ సమీపంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. స్త్రీలపై ఏదైనా అఘాయిత్యం జరిగితే టెస్టులు జరపడానికి, నేర నిరూపణ చేయడానికి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భరోసా కేంద్రాల్లో కౌన్సిలర్, న్యాయవాదులతో పాటు జడ్జీలు కూడా అందుబాటులో ఉంటారని అన్నారు. నేరం చేసిన వ్యక్తికి శిక్ష పడే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు ఇక్కడ భూపాలపల్లి డిస్ట్రిక్ట్ లో భూపాలపల్లి పట్టణంలో భరోసా సెంటర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక విజన్ పెట్టడం జరిగింది ఫర్ ద ఉమెన్ కోసం. దాంట్లో ప్రతి జిల్లాలో ఒక భరోసా సెంటర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రాపర్గా ఏఎన్ఎంస్ ఉంటారు, నర్సింగ్ స్టాఫ్ ఉంటారు, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటారు, తర్వాత సైకాలజీస్, లాయర్స్, మొత్తం ఏదైనా ఉంటే అది మొత్తం ఫెసిలిటీస్ ఉంటాయి. దిస్ భరోసా సెంటర్ మ్యాక్సిమం మేము యూజ్ చేయడానికి అంటే బేసిక్లీ ఏదైనా రేప్ కేసెస్ ఉంటాయి, ఏదైనా పాస్కో కేసెస్ ఉంటాయి, ఆ కోసం ఆ విక్టిమ్కి 1 పాయింట్ సొల్యూషన్ కావాలి ఉంటే ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఏదైనా బేసిక్లీ మెడికల్ ట్రీట్మెంట్ కావాలి ఉంటే ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా ఫుడ్ కావాలి ఉంటే ఇక్కడ పెడతారు. తర్వాత జడ్జ్లో కూడా నార్మల్గా ఇది 164 సెటిల్మెంట్ తర్వాత రికార్డ్ చేస్తారు. సో ఆ కోసం కూడా కోర్టులో రావడానికి అవసరం లేదు. ఇక్కడ మాత్రమే జడ్జ్ ఇక్కడ వస్తారు, ఇక్కడ మాత్రమే 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇమీడియట్గా చేస్తారు. తర్వాత ఇది పోలీస్ సైడ్ నుంచి కూడా తర్వాత ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కూడా మా సైడ్ నుంచి డిసైడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారంగా కూడా టోటల్ 60 డేస్లో విదిన్ 60 డేస్ మేము ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేస్తున్నాము. తర్వాత కూడా ఇది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అది ట్రయల్ నడుస్తుంది. సో బేసిక్లీ ఓవరాల్గా ఉమెన్ గురించి ఏదైనా ఇష్యూస్ ఉంటాయి, స్పెసిఫిక్లీ దోస్ అక్యూజ్డ్ హూ ఆర్ డూయింగ్ రేప్స్ అండ్ పాస్కో కేసెస్, ఆ డిటరెన్స్ కావాలి ఉంటే ఆ కోసం ఇది భరోసా సెంటర్ అండ్ మొత్తం ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీ హోప్ దాట్ దిస్ భరోసా సెంటర్ విల్ హెల్ప్ అవుట్. మొత్తం భూపాలపల్లిలో ఎవరైనా సమస్య ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ వస్తారు. ప్యారలల్గా మా సైడ్లో టోటల్ సఖీ సెంటర్ కూడా ఉంటుంది. ఆ టైం అక్కడ మీ ఏదైనా డిబిసి కేసెస్ ఉంటే, ఏదైనా ఇష్యూస్ ఉంటే, మెడియేషన్ సెంటర్ ఉంటే అక్కడ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో బేసిక్లీ దిస్ విల్ హెల్ప్ అవుట్ ఏదైనా భూపాలపల్లి మహిళ కోసం. So I hope that in future also all these staffs they have been recruited ikkada, so they will do their best and will make sure that edana women's problem unte they will solve it.